అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగాదికి ముందే అన్నదాత సుఖీభవ నగదు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది. రైతుల ముఖంలో ఆనందం నింపింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. లారీ బాడీ బిల్డింగ్ గోడౌన్లో అగ్నికి ఆహుతైన 1.5 లక్షల విలువైన సామాగ్రి. సింగిల్ విండో చైర్మన్ సీతప్పను ఘనంగా సత్కరించిన తెలుగు తమ్ముళ్ళు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు నిర్వహించిన అన్నదాత సుఖీభవ సభలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనుంది. కేంద్ర సహకారంతో అమలవుతున్న 3వ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 జమ చేయనుంది. 3వ విడతగా 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 1,874 కోట్లు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న 2 పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రానికి అన్యాయం చేయడం బాధాకరం. ఒక ఎంపీ గురుమూర్తి కోర్టుకు వెళ్లి గూగుల్ డేటా సెంటర్ను అడ్డుకోవడం, యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవడం బాధాకరం. మరొక ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఇది పరిపాలన దక్షత, గుడ్ గవర్నెన్స్ అనేది ఇది. ఈ రోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఎక్కడ కూడా కానీ మీరు అదైనపడే అవసరం లేదు. మహిళా అక్క చెల్లెలకు ఒక పక్క, రైతులకు ఒక పక్క, యువతకు ఒక పక్క, చదివే పిల్లలకు ఒక పక్క, పూర్తి స్థాయిగా అందరికీ దగ్గర తీసుకొని నడిచి వాళ్ళ మనగడ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. అదే విధంగా లోకేష్ బాబు గారు దాదాపు 16,000 ఉద్యోగాలు ఒక్కసారిగా టీచర్లు ఇచ్చారు. 5,509 కానిస్టేబుల్స్ కి, 5,757 కానిస్టేబుల్స్ కి ఒక్కసారిగా రిక్రూట్మెంట్ చేసి అంతమంది కానిస్టేబుల్స్ కి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన చరిత్ర. ఈ రోజు మీకు తెలుసుకోవాలా, ఈ రాష్ట్ర పనితీరు భారతదేశంలో ఏ రాష్ట్రం పనిచేయడం లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక చూడండి, ఇటు పక్క తమిళనాడు చూడండి, అటు పక్క తెలంగాణ చూడండి, ఇటు పక్క ఒరిస్సా చూడండి. ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కానీ ఏ రాష్ట్రంలో లేదని తెలియజేస్తున్నారు. ఈరోజు మనమందరము చాలా బాధ్యతగా ఉండాలా. మనమందరము చాలా మంచిగా ముందుకు నడుస్తూ అందరికి దగ్గర తీసుకొని ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే మీ పంచాయతీ, మీ వార్డులకు, మీ మండలానికి రిప్రజెంట్ చేసే నాయకులు మీరు ఇంకా బాధ్యతగా ఉండి ప్రజలకు దగ్గరై ఇంకా బాధ్యతగా పనిచేయాలా. సకాలంలో సంక్షేమం అందుబాటులో ఉండాలా. ప్రజా సమస్యల పైన పనిచేయాలా. అధికారుల దగ్గర సమస్యలు తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం పెట్టాలని చెప్పి సరైనగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడే కలిగిలో కేజీబీ వాళ్ళ యూనిట్ ఉంది, కింద చూడటం జరిగింది. ఇట్లా చాలా శాంపుల్స్ పెట్టారు, శాంపుల్స్ రైతులందరూ ఉపయోగపడేది. కాబట్టి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వెటనరీ డిపార్ట్మెంట్ ఉంది, పెద్ద రైతులు ఉన్నారు, సీనియర్ రైతులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సలహాలు అడిగి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్క రైతు లాభపడాలని మా మంత్రి ప్రభుత్వం మేమంతా కోరుకుంటున్నాము. మా శాసనసభ ఎమ్మెల్యే గారు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి ఇంకో చిన్న విషయం, ఇప్పుడు అమ్మగారికి ఒక మాట చెప్తున్నాను. మల్చింగ్, ఈ టమాటాలు నాటం అందరూ మల్చింగ్ పేపరు ప్రతి రైతు కూడా కంప్లైంట్ చేస్తున్నారన్న. దాదాపు ఎక్కువ రేటు, డబల్ రేట్ అమ్ముతారు కేజీ మల్చింగ్ పేపర్. ఆ పేపర్ మీద కూడా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి అందరికీ చెప్పి ప్రతి 28 కూడా చెక్ చేసి వాళ్ళు అన్ని కూడా కరెక్ట్ గా ఎంఆర్పీకో లేదంటే ఏదైతే వాళ్ళకి వస్తుందో ఒక యుద్ధం పేరు చెప్పేసి డిమాండ్ సృష్టించి రైతులకు నష్టం చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎరువులని చెప్తా ఉన్నాం. మీరు అట్లా చేస్తే పనిష్మెంట్ అవుతారు, మీరు పనిష్మెంట్ ఖచ్చితంగా అందించక తప్పదు. యుద్ధం ఎక్కడో జరుగుతుంది, మనకి ఇంకా ఏం రేటు పెరగలేదు, అన్ని సప్లైలు బాగానే ఉన్నాయి.
యుద్ధం పేరు చెప్పి రైతుల్ని మోసం చేయకుండా ఉండాలని, రైతుల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోకుండా నేను ఫర్టిలైజర్ షాపులకి కోరుతున్నాను. ఈ మంత్రి ప్రభుత్వము మీ అందరినీ కాపాడాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి అధ్యక్షులు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ వైద్యం శాంతారాం గారి జన్మదిన వేడుకలను నీర్గట్టువారిపల్లి అన్నా క్యాంటీన్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు మంగళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు మంజునాథ్, గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, యనమల రామకృష్ణ, మనోహర్, శివకుమార్, యోగేంద్ర, ఈశ్వర్, నరేంద్ర, హరీష్, పాండుకుమార్, అశోక్, గంగాధర్, విష్ణు, పుట్టపర్తి పాండు, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ బ్రాహ్మణ సాధికారిక సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి మా వైద్యం శాంతారాం గారికి న్యాయ బ్రాహ్మణ జాతి పట్ల ఉన్న అభిమానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసి, అలాగే న్యాయ బ్రాహ్మణులందరినీ కూడా బలపరిచి ప్రతి నియోజకవర్గం అయితేనేమి, రాష్ట్రంలోనైతేనేమి సుడిగాలి పర్యటన చేసి న్యాయ బ్రాహ్మణుల ఐక్యత తెచ్చి తెలుగుదేశం పార్టీకి అండదండలా ఉంటారని చెప్పేసి అండదండగా ఉండి, అలాగే పార్టీ పట్ల కూడా నిబద్ధత కలిగిన నాయకుడిగా కుప్పంలో కూడా గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి వీరాభిమాని అయినటువంటి మా వైద్యం శాంతారాం గారికి టీటీడీలో అవకాశం కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి కూడా రాష్ట్ర న్యాయ బ్రాహ్మణులందరం కూడా మేము కలిసికట్టుగా ఆయన వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా చట్టసభల్లోకి మేము అడుగు పెట్టేది కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో నేను చెప్పి ముక్కంఠంతో చెప్తున్నాము. అలాగే రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేసి ఆయన న్యాయ బ్రాహ్మణ జాతికి కూడా ఎనలేని కృషి చేస్తారని చెప్పేసి, అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి రాగానే ఆలయ పాలక మండలిలో బోర్డు డైరెక్టర్లుగా ఎంతోమంది న్యాయ బ్రాహ్మణులకు అవకాశం కల్పించడం అయితేనేమి, అలాగే టీటీడీ ప్రత్యేక ఆలయాల్లో పనిచేస్తున్న న్యాయ బ్రాహ్మణ సోదరులు తలనీళ్ళు తీసే వాళ్ళకి 25,000 చేయడం అయితేనేమి, అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం అయితేనేమి, ఉచిత విద్యుత్తును 200 యూనిట్లకు పెంచి ఈరోజు న్యాయ బ్రాహ్మణులకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మా అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, అలాగే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి మేము మదనపల్లి న్యాయ బ్రాహ్మణ సాధికార సమితి అన్నమయ్య జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శాంతారామన్న, జై తెలుగుదేశం, జై చంద్ర. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. నేడు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంలో భాగంగా నేడు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతోంది. 3వ విడత కింద ప్రతి రైతు ఖాతాలో 6,000 నేరుగా జమ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధికి, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మన ప్రభుత్వానికి మరియు నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, మదనపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, మదనపల్లి పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్వల్లి, రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణనాయుడు, యువత ప్రధాన కార్యదర్శి ధనయాదవ్, జిల్లా తెలుగు యువత నాయకులు ప్రకాష్ నాయుడు, మండల అండ్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ రామాంజులు, కూటమి నాయకులు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 3వ విడత నిధులు ప్రతి రైతుకి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఒక ఆనందం, సంతోషం అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ కిసాన్ రైతులకు ఒక వరం లాంటిది అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతుల కోసం అనేక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మంచి మంచి కార్యక్రమాలు ఇవ్వడం నిజంగా చరిత్ర. చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున, కాన్స్టిట్యూషన్ తరఫున, మా రైతుల తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రైతులకు రుణమాఫీ కదా
సుఖీభవ మూడో విడతలో భాగంగా వారి వారి ఖాతాల్లో 6,000 రూపాయలు జమ చేయటము చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈరోజు అన్నదాత సుఖీభవ మూడో విడత ప్రతి రైతుకు 6,000 రూపాయలు సాయంత్రం అకౌంట్లోకి పడడం సంతోషకరం. అదేవిధంగా సుమారు ఈ రాష్ట్రంలో 46,85,000 మంది రైతులకి మూడో విడత అమౌంట్ పడుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ మదనపల్లి పట్టణ పొంగనూరు రోడ్డు బస్నికొండ సమీపంలోని కాజాపూర్ లారీ బాడీ బిల్డర్ షెడ్లు శుక్రవారం అగ్ని ప్రమాదం సంబంధించి 1.5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక కేంద్రం అధికారులు మీడియాకు తెలిపారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి షెడ్లోని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్ర అధికారి తన సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేయడంలో పెద్ద ప్రమాదమే తప్పిందని తెలిపారు. సకాలంలో మంటలు అదుపు చేసి పెద్ద ప్రమాదం నుండి కాపాడినట్లు స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని ప్రశంసించారు. రామసముద్రం మండలం టీడీపీ సీనియర్ నాయకులు గజ్జల సీతప్పకి టీడీపీ అధిష్టానం మండల సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా రాజంపేట పార్లమెంట్ ఆఫీస్ నందు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఖాదర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు నాదిళ్ల అరుణ్ తేజ్, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత వైసీపీ హయాంలో సీతప్ప పార్టీకి అండదండగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకు తోడుగా ఉండి నిలబడ్డారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆశీస్సులతో తనకు ఈ పదవి దక్కిందని ఎల్లవెల్లా పార్టీకి తోడుంటానని తెలిపారు. ఈరోజు రామసముద్రం మండలం సింగిల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన నాకు మా కూటమి తరఫున నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ మా అన్నగారైన జనరల్ సెక్రటరీ రాజంపేట జనరల్ సెక్రటరీ కానన్నకి, శోభ్ సేనన్నకి, అట్లా శంకరన్నకి, రామానుజన్నకి, దేవరెడ్డి శ్రీనివాసులన్నకి, మా అన్నదమ్ములకి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, ఎమ్మెల్యే గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, తెలుగు యువత అధ్యక్షుల గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతై పార్టీ కోసం కష్టకాలంలో ఏ విధంగా అయితే పనిచేసామో ఈరోజు కూడా ఎల్లవేళ్ళ పార్టీకి అంకితమై పనిచేస్తామని తెలియజేసుకుని ఈరోజు నాకు ఈ సన్మానం చేసిన మా అన్నదమ్ములకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్టీ సీనియర్ నాయకులు, అందరి శ్రేయోభిలాషి, అజాత శత్రువు, ప్రతి ఒక్కళ్ళు కూడా కల్మషం లేకుండా మాట్లాడి తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి ధైర్యం చెప్పి పార్టీ అభివృద్ధి కోసము అహర్నిశలు కృషి చేసిన రామసముద్రం మండలానికి చెందిన నాయకులు గజ్జల సీతప్ప గారు ఈరోజు రామసముద్రం మండలం సింగిల్ విండో చైర్మన్గా అధిష్టానం ప్రకటించడం చాలా శుభపరిణామం. ఇది మైనారిటీల ప్రభుత్వం, బడుగు బలహీన వాళ్ళ ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నిరూపితమైంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి నాయకులకు అందరికీ కూడా మదనంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందరి నాయకులు అందరి తరఫున, గౌరవనీయులు పెద్దలు అందరి తరఫున, మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుల తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి సీతప్ప గారు రాబోయే రోజుల్లో కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి పార్టీ కోసం కష్టపడిన వారికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మా అందరి ఆనందంగా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆశీస్సులతో రామసం సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నికైన సీతప్ప గారికి కూటమి నాయకులు అందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే కష్టపడిన కార్యకర్తలకి కొంచెం లేట్ అయినా న్యాయం జరుగుతుంది అనే దానికి నిదర్శనం మా సీతప్పన్న గారు. పార్టీ వెన్నంటి ఎన్ని కష్టాలు పడినా కూడా పార్టీ వెన్నంటి ఉండి రామసముద్రం మండలంలో ప్రతి ఇంటికి తిరిగి పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన వ్యక్తి సీతప్ప గారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిగా రాష్ట్రంలోనే టాప్ 10లో 7వ స్థానము కనిపించి గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రితో ఆశీస్సు తీసుకున్న మా నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి సీతప్పన్న గారు. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా పార్టీ విషయాల్లో ప్రతి ఒక్క అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆత్మీయుడు, మా అన్నగారు
గజ్జల సీతప్పన్న గారు రామసముద్రం మండల సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికైనందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పదవి రావడానికి గత 5 ఏళ్లలో పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసి అక్రమ కేసులు పెట్టించుకొని వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదిరిగి అప్పట్లోనే వెనుదిరగకుండా కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి సీతప్పన్న గారు అనేక కార్యక్రమాలు చేశారు. కానీ అక్రమ కేసులు పెట్టారు. అప్పటికీ వెన్నులో ఏమాత్రం అధైర్యపడకుండా మా కార్యకర్తల కష్టాల్లో కూడా సీతప్పన్న గారు మా కండగా ఉన్నారు. ఈ రోజుకి చెప్తాం, గత 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిఆర్డీఏ మరియు మెప్మా అన్నమయ్య జిల్లా సహకారంతో మదనపల్లిలో నిర్వహిస్తున్న పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ కమ్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. మదనపల్లి పట్టణంలోని శుక్రవారం ఉదయం శివాజీనగర్ సిటిఎం రోడ్డు వద్ద ఉన్న పద్మావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రారంభించి స్టాళ్లను సందర్శించి కళాకారుల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం ద్వారా సాంప్రదాయ వృత్తుల కళాకారులకు ఆర్థిక సాంకేతిక సహాయం అందుతుందని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా కళాకారుల హస్తకళ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి వారి జీవనోపాధి మెరుగుపడుతుంది పేర్కొన్నారు. మార్చి 13 నుండి 15 వరకు 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినందుకు సందర్శించారు. స్టాళ్లు ఏర్పాటు చేసి వడ్రంగి, స్వర్ణకారులు, శిల్పులు, కుమ్మరి, కమ్మరి, దోబీలు, బొమ్మల తయారీదారులు, పనిముట్ల తయారీదారులు, తాళాల తయారీదారులు, చెప్పుల తయారీదారులు, గంపలు, చేపలు తయారీదారులు, కొబ్బరిపీచు నేతకారులు, క్షురకులు, పూలదండల తయారీదారులు, చేనేత, చేపల వలల తయారీదారులు వంటి పలు సాంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు పాల్గొన్నారని, ఈ ఎగ్జిబిషన్ ద్వారా హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే కాకుండా తయారీదారులు, వ్యాపారులు మరియు వినియోగదారులు పరస్పరం ప్రత్యక్షంగా కలుసుకునే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ డైరెక్టర్, ఏపీఎంఎస్ఎం ఏఐడిసి ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా, పి లక్ష్మీదేవి ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డీఏ నాగేశ్వరరావు, ఆర్ సంజయ్ కుమార్ జాయింట్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం, ఎల్డీఎంజీ ఆంజనేయులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ కరస్పాండెంట్ అండ్ మెంబర్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, పవన్ కుమార్ డైరెక్టర్, ఆర్ఎస్ఈటీఐఎం నాగార్జున సీనియర్ మేనేజర్, ఐపీబీ విజయ్ విహారీ డిప్యూటీ డెవలప్మెంట్ మేనేజర్, నాబార్డ్ తదితర సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ASHV 2026 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా విద్యార్థులు యూనివర్సిటీ నందు ఫ్లాష్ మొబైల్ లో ఏర్పాటు చేసి వివిధ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ అలరించారు. ఈ నెల 25 మరియు 26వ తేదీలలో 2 రోజుల పాటు యూనివర్సిటీ నందు వివిధ పోటీలను నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరాలు కళాశాల అశ్వ వెబ్సైట్లో పొందుపరచమని ఆయన అన్నారు. ఈ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరిస్తారని, ఈసారి 26వ తేదీని సినీ హీరో శర్వానంద్ మరియు 25న నేపథ్య గాయకులు సాగర్, లిప్సిక, భాష్యం మరియు మౌనిక యాదవ్లు నేపథ్య గాయకులు మరియు జబర్దస్త్ టీమ్ మెంబర్స్ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, కళాశాల ASHV 2026 కన్వీనర్ మరియు వైస్ ప్రిన్సిపల్ కమలా బాషా, కో కన్వీనర్ ప్రదీప్ కుమార్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ హర్ష, జయరాం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.